వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోకస్. కాళేశ్వరం ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతోంది? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఏముంది? ప్రాజెక్టులో అక్రమాలకు బాధ్యులెవరు? అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి? నిబంధనలకు విరుద్ధంగా అసలు ఏం చేశారు? వ్యవహారం ఎవరి చుట్టూ తిరుగుతోంది? ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారా? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై తెలంగాణ కేబినెట్ ఇవాళ డిస్కస్ చేయబోతోంది. చర్చకు మాత్రమే పరిమితమైపోతుందా, లేదంటే చర్యలకు కూడా ఉపక్రమిస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు అసలు బాధ్యులెవరు? ఈ ప్రాజెక్ట్ లొకేషన్ ఎందుకు మార్చేశారు? ముగ్గురు అధికారుల కమిటీ స్టడీలో అసలు తేలిందేంటి? ఫైనల్ రిపోర్ట్పై చర్చించాక ప్రభుత్వం ఏం చేయబోతోంది? కాళేశ్వరం ఎపిసోడ్లో ఏం జరగబోతోంది? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఏముంది? ప్రాజెక్టులో అక్రమాలకు బాధ్యులెవరు? అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి? నిబంధనలకు విరుద్ధంగా ఏం జరిగింది? వ్యవహారం ఎవరి చుట్టూ తిరుగుతోంది? ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారా? కాళేశ్వరం ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరింది. నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది. కొన్ని గంటల్లో ఫైనల్ రిపోర్ట్ కేబినెట్ ముందుకు రాబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ప్రారంభమయ్యే సమావేశంలో దీనిపై చర్చ జరగబోతోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికారుల అధ్యయనం ముగిసింది. సిఎస్ అధ్యక్షతన ఉన్న ముగ్గురు అధికారుల కమిటీ కేబినెట్కు అందించాల్సిన నివేదికపై చర్చించింది. అధికారులు క్రోడీకరించిన సమాచారంతో ఫైనల్ రిపోర్ట్ను కేబినెట్ ముందు పెట్టబోతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ పేర్కొంది. పూర్తిస్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. కేబినెట్ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదికపై ప్రజెంటేషన్ ఇస్తారు. బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సూచించింది. కేబినెట్ ఆమోదం లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందనేది ఈ నివేదికలో ప్రధాన అంశం. ప్రాజెక్ట్ లొకేషన్ ఎందుకు మార్చారు అనేది మరో పాయింట్. దీనికి తోడు నాణ్యత, ప్రాజెక్టు నిర్మాణంలో పరీక్షలు చేయకపోవడం, బరాజ్లలో నీటి నిల్వ లాంటి అంశాల్లో పొరపాట్లను కమిషన్ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలేంటి? అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఆయన జోక్యాలకు సంబంధించిన వివరాలను కూడా కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అప్పట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుపై కూడా నివేదికలో పలు అంశాలు పొందుపరిచినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన అధికారులు, వాళ్ల బాధ్యతలు, లోపాలను ఎండగట్టినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ అధికారులు తమ నివేదికలో పొందుపరిచారు. కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకం కాబోతోంది. ఏ అంశంలోనైనా కేబినెట్ నిర్ణయమే ఫైనల్. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కేబినెట్ చర్యలు తీసుకుంటుందా, లేదంటే ఏజెన్సీకి అప్పగించి ముందుకు వెళుతుందా? నివేదికపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారా, లేదంటే ఏసీబీ లాంటి సంస్థకు అప్పగిస్తారా అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ అంశాలపై మంత్రివర్గం చర్చిస్తుంది. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకున్నారు. కమిషన్ నివేదిక తర్వాత కూడా చాలా మంది అధికారులకు ఈ వ్యవహారం చుట్టుకునే అవకాశం లేకపోలేదు. అధికారుల సంగతి ఎలా ఉన్నా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్లపై ఎలాంటి చర్యలుంటాయి? రాజకీయ నాయకులు జోక్యంపై ఆధారాలు ఉన్నాయా అనేది కీలకం. ఆధారాలు కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అందిస్తున్న సమాచారం. దీంతో క్రిమినల్ ప్రొసీడింగ్స్ కు ఆదేశాలివ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై సర్కార్ ఇప్పుడేం చేయబోతోంది? కమిషన్ ఏం చెప్పింది? ఆ ముగ్గురు నేతల పాత్ర ఎంత అనేది ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఎవరి పాత్ర ఎంత అనే విషయాన్ని స్పష్టంగా మెన్షన్ చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్పై ముగిసిన అధికారుల అధ్యయనంలో కీలకమైన అంశాలను నివేదిక రూపంలో కేబినెట్కు అందించబోతున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో కమిషన్ పేర్కొంది. కేసీఆర్, హరీష్, ఈటల పాత్రలపైన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. నేతలు, అధికారులు, బాధ్యులందరిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలని కమిషన్ సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం లొకేషన్ అంతా కేసీఆర్ ఆలోచనేనని పేర్కొంది. సిడబ్ల్యూసీ మేడిగడ్డ దగ్గరే ప్రాజెక్టు కట్టాలని చెప్పలేదని, తుమ్మిడిహెట్టి దగ్గర కడితే వచ్చే నీటి లభ్యత ఎంత, ఎక్కడ కడితే ఏం జరుగుతుంది అన్న నివేదిక ఇచ్చినట్లు కమిషన్ పేర్కొంది. కేసీఆర్, హరీష్ రావుల ఆదేశాల ప్రకారమే నిర్మాణాలు జరిగాయని చెప్పుకొచ్చింది. ఇరిగేషన్ అధికారులు పెద్దగా పట్టించుకోకుండా రాజకీయ నాయకుల ఆదేశాలను అమలు చేశారని మెన్షన్ చేసింది. లొకేషన్ల విషయంలో కేసీఆర్ చొరవే ఎక్కువని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంలో, టెక్నాలజీ వ్యవహారంలో హరీష్ లోటుపాట్లను కమిషన్ మెన్షన్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైన ఫోకస్ చేసింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను బ్లైండ్గా ఆమోదం తెలిపారని నివేదికలో స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ చేయాల్సిన కనీస బాధ్యతలు నిర్వహించలేదన్న కమిషన్ ప్రాజెక్టు నిర్మాణంలో, టెక్నాలజీ వ్యవహారంలో లోటుపాట్లను ప్రస్తావించింది. కేబినెట్లో చర్చ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పనిలో ఉంది ప్రభుత్వం. కమిషన్ ఇచ్చిన నివేదికను పూర్తిగా సభలో పెట్టాలని చూస్తోంది. సుదీర్ఘంగా కమిషన్ నివేదికపై చర్చించాలని, అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ముందడుగు వేయాలని ఆలోచిస్తోంది.
కాళేశ్వరంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా అయ్యాయని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. కాళేశ్వరంపై తాను రాజకీయ విమర్శలు చేయడం లేదని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేను రిపోర్టు వివరాలు మీకు చెప్పలేను. రేపు క్యాబినెట్లో ప్రవేశపెట్టబోతున్నాం. ఒకటే విషయం మీరు గమనించాలి, కట్టింది వాళ్ళే, కూలింది వాళ్ళ సమయంలోనే. అదేమో మేడిగడ్డలో నీళ్ళు ఆపుకొని పంపు చేర్చుకొచ్చా అని ఉచిత సలహాలు ఇచ్చింది. మరి వాళ్ళు కట్టడంలోనే, వాళ్ళ డిజైన్లోనే, నిర్మాణంలోనే లోపాలుండే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది. ఆ 3 బ్యారేజీల ఫౌండేషన్ పునాదులే బలహీనంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇచ్చింది. ఆ బ్యారేజ్లో నీటిని నిలపరాదు, నిరుపయోగంగా ఉంచాలే అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా మాకు రాసిస్తే, మరి కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు. దయచేసి మరి యావత్ తెలంగాణ ప్రజల్ని గమనించాలని చెప్పి రేపు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిన విషయంలో జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు క్యాబినెట్లో ప్రవేశపెట్టబోతున్నాం. ఆ తర్వాత అది బహిరంగంగా అందరితో షేర్ చేయబోతున్నాం. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి బట్టబయలైందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అనుసరించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మేము ఏ కమిషన్ల మీదనైనా ఒకటే మన నిర్ణయం, మేము ప్రతి క్షణం తెలంగాణ కొరకు తపన పడ్డ వాళ్ళం. ఈ తెలంగాణను భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం. అది నిజ నిర్ధారణ కాదు, జస్ట్ ఇట్ ఈస్ కమిషన్. దానికి ఒక నివేదిక మాత్రమే ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ ఎ జడ్జిమెంట్. కోర్టు జడ్జిమెంట్నే పైన పోయి ఇంకో పైకోర్టులో అప్పీల్ చేస్తారు. కాబట్టి జస్ట్ ఒక నివేదిక. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరం మీద విచారణ చేపడతాం, ఎవరైతే దీనిపైన బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దీంట్లో అవినీతికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, జైల్లో వేస్తామన్నారు. ఇప్పటిదాకా 20 నెలలుగా వచ్చింది, ఇప్పటిదాకా ఇలాంటి చర్యలు లేవు. చీఫ్ ఇంజనీర్ దగ్గర 100 కోట్లు, ఆయన దగ్గర హరిరామ్ 100 కోట్లు, ఇంకో ఆయన సురేష్ ఆయన దగ్గర 100 కోట్లు. ఎంతమంది ఇరిగేషన్లో పట్టుబడుతున్నారో రిటైర్డ్ అయిన తర్వాత కూడా 100 కోట్లు దొరుకుతున్నాయి. అంటే ఇవన్నీ 100 కోట్లు ఆడికి వచ్చినాయి కాళేశ్వరం పైసలు. కాళేశ్వరం ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరడంతో తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. బాధ్యులపై ఏం చర్యలుంటాయి, క్రిమినల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాత్రమే కాదు, ధరలు, కాంట్రాక్టుల సవరణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నాయకులు బాధ్యతారహితంగా పనిచేశారని తప్పుపట్టింది. ఇంకా ఈ రిపోర్ట్లో ఏముంది, ఏ అంశాల్ని పాయింట్అవుట్ చేశారు? మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల బరాజులలో సైతం బుంగలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత బ్యారేజీల నిర్మాణంలో సాంకేతిక లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ కోసం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. 115 మంది సాక్షులను కమిషన్ విచారించింది. చివరిగా గత నెల 6న ఈటల రాజేందర్ను, 9న మాజీ మంత్రి హరీష్ను, 11న మాజీ సీఎం కేసీఆర్ను విచారించింది. విచారణ ప్రక్రియ పూర్తి కావడంతో జూలై 31న సర్కార్కు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఏముంది, బాధ్యులెవరు, ఏ చర్యలకు ఉపక్రమించాలని కమిషన్ సిఫార్సు చేసింది అనేది ఆసక్తి రేపుతోంది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలకు నాటి సీఎం కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. నాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ బాధ్యతలను సరిగా పట్టించుకోలేదని, కేఐపీసీఎల్ బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నా పూర్తి బాధ్యతలను ఆ సంస్థకే వదిలేశారని కమిషన్ తప్పుపట్టింది. ఇక హరీష్ రావు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ఆదేశాలు జారీ చేశారని, పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేశారని పేర్కొందని తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల సమీకరణ కోసం గత ప్రభుత్వం కేఐపీసీఎల్ను ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిందని కమిషన్ స్పష్టం చేసింది. దీనికి గతంలో ప్రస్తుతం బోర్డులో సభ్యులుగా ఉన్న వారందరూ బాధ్యులేనని చెప్పుకొచ్చింది. భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకముందే దాదాపుగా పూర్తయిందని నిర్ధారిస్తూ 2019 సెప్టెంబర్ 9న సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్స్టాన్షియల్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చారు.
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తయిందని మళ్లీ 2021 మార్చి 15న మరో సర్టిఫికెట్ ఇచ్చారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలు, లీకేజీలపై నిర్లక్ష్యం వహించి అవి సైతం పూర్తయినట్లు ఆయా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు సర్టిఫికెట్లు ఇష్యూ చేశారని కమిషన్ నివేదికలో పొందుపరిచింది. ఇక బ్యారేజీల నిర్వహణ, పర్యవేక్షణలో పూర్తిగా విఫలమైనందుకు గాను మాజీ ఈఎన్సీ బి నాగేంద్రరావుతో పాటు డ్యామ్ సేఫ్టీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. బరాజుల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి, లంసం విధానంలో చేసుకోవాలా, టర్న్కీ విధానంలోనా అనే విషయంలో మాజీ ఈఎన్సీ సి మురళీధర్, మాజీ సీఈ బి హరిరామ్ వాస్తవాలను తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది. నీటి లభ్యత విషయంలో నిపుణుల కమిటీ నివేదికను విస్మరించి కేంద్ర జల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని వివరించింది. ఇక కమిషన్ ముందు హాజరై అబద్ధపు సాక్ష్యం ఇచ్చిన సీడీఓ మాజీ సీఈ ఏ నరేందర్ రెడ్డి, సీఈ టి శ్రీనివాస్, కాళేశ్వరం బ్యారేజ్ మాజీ ఈఈ ఓంకార్ సింగ్లను తప్పుపట్టింది కమిషన్. మేడిగడ్డ బరాజ్ నిర్మించాలనే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ నిపుణుల కమిటీ సమర్పించిన కీలక నివేదికను ఎస్కే జోషి తొక్కిపెట్టారని కమిషన్ పేర్కొంది. లేని పక్షంలో బ్యారేజ్ నిర్మాణం జరగకపోయేదని చెప్పుకొచ్చింది. ఇక స్మితా సబర్వాల్ బ్యారేజీల నిర్ణయాలకు సంబంధించిన కీలకమైన ఫైళ్లను కేబినెట్ ముందుంచడంలో విఫలమయ్యారని, ఈ విషయంలో ఆమె రూల్స్ను ఉల్లంఘించారని మెన్షన్ చేసింది కమిషన్. ప్రాజెక్టు నిర్మాణంలో పాలనపరమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లలోనూ లోపాలున్నాయని తేల్చింది. నిర్మాణంలో లోపాలు ఉండడమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని తెలిసింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధి విధానాలను తుంగలో తొక్కారని, ఫలితంగా భారీగా ప్రజాధనంతో పాటు బ్యారేజీలు కుంగిపోయాయని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో రాసుకొచ్చింది. బ్యారేజీల నిర్మాణానికి 2016 జూలై, ఆగస్టులో నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిందని, కానీ వ్యాప్కోస్తో సంప్రదింపులు జరపకుండా 2016 అక్టోబర్ 22న హైపవర్ కమిటీ నిర్ణయం పేరుతో బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను మార్చారని తెలిపింది. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను నిపుణుల కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని, ప్రత్యామ్నాయంగా వేమనపల్లిని సూచించిందని, కేసీఆర్, హరీష్ రావులు ఉద్దేశపూర్వకంగానే దాన్ని పట్టించుకోలేదని, పూర్తిగా పక్కన పడేశారని తప్పుబట్టింది కమిషన్. తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదనేది సాకుగా చూపారని, కానీ ఆ వాదనలో నిజాయితీ, చిత్తశుద్ధి కనిపించడం లేదని చెప్పింది. 3 బ్యారేజీల నిర్మాణానికి ప్రాథమికంగా పాలనపరమైన అనుమతులు తీసుకున్నారని, ఇందుకు జీవోలు 231, 232, 233 జారీ చేశారని, కానీ వాటిని కేబినెట్ ముందు ఉంచలేదని, మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమేనని రిపోర్ట్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు 71,436 కోట్లని ప్రధానమంత్రికి ఫిబ్రవరి 21, 2016న అప్పటి సీఎం రాసిన లేఖలో పేర్కొన్నారని. విచిత్రం ఏంటంటే అప్పటికి వ్యాప్కో తుది డిపిఆర్ను ప్రభుత్వానికి సమర్పించలేదని తప్పుబట్టింది. ఇక ఇవాల్టి కేబినెట్ మీట్లో రిపోర్టుపై పూర్తి వివరాలు వెల్లడిస్తారు. కేబినెట్ చర్చ తర్వాత అసెంబ్లీ సమావేశంలో ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చించాలనే యోచనలో సర్కారు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడు ఎలా కుంగింది? దీనికి అసలు కారణాలేంటి? వచ్చినటువంటి ఆరోపణలేంటి? నాటి నుంచి నేటి రిపోర్ట్ దాకా కమిషన్ విచారణ ఎలా సాగింది? అసలు విచారణలో ఎవరెవరు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం. తెలంగాణ ఏర్పాటయ్యాక చేపట్టిన అతిపెద్ద సాగునీటి ప్రాజెక్ట్ కాళేశ్వరం. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదేననే పేరుంది. 1 కోటి ఎకరాలకు నీరివ్వడమే లక్ష్యంగా 2016 మే 2న నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. 2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అంటే 3 ఏళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తయింది. కానీ కట్టిన 3 ఏళ్లకే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం దుమారానికి దారితీసింది. 2014లో తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్యాక నీరు లేదనే కారణంతో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టును రద్దు చేశారు. రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ పేరిట మేడిగడ్డకు మార్చారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్ను 1,00,000 కోట్లకు చేర్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలుపెట్టి 2019లో ప్రారంభించారు. కానీ 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లోని కొన్ని పిల్లర్లు కుంగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ చాలా కీలకం. ఓవరాల్ ప్రాజెక్టులోని మొత్తం 215 టీఎంసీల నీటిలో 195 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది ఇక్కడి నుంచే. మిగతా 20 టీఎంసీల నీరు గత ప్రభుత్వాలు కట్టిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి వదులుతారు. ఈ లెక్కంతా డిపిఆర్లో ఉన్నదే. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో రావాల్సిన మొత్తం నీటిలో 90% మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాలి. దీన్ని బట్టి మేడిగడ్డ కుంగిందంటే మొత్తం కాళేశ్వరం కుంగినట్లేననేది కాంగ్రెస్ వెర్షన్. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పలు కార్యక్రమాల ద్వారా ఎండగట్టింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేకసార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై
కాంగ్రెస్ ప్రభుత్వం నిపుణుల కమిటీని సైతం వేసి దర్యాప్తు చేయించింది. ప్రాజెక్టుకు ఎంతో కీలకమైన డిపిఆర్ ఆమోదం పొందకముందే కాళేశ్వరాన్ని నిర్మించారంటూ ఆ కమిటీ తేల్చింది. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. తొలుత 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదికను కమిషన్ పరిశీలించింది. దీంతో పాటు కాగ్ అభ్యంతరాలను అధ్యయనం చేసింది. విజిలెన్స్ రిపోర్టును కూడా తెప్పించుకుని స్టడీ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఈఎన్సీలను విచారించింది. వారి నుంచి అఫిడవిట్లను స్వీకరించింది. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలు, విచారణలో చెప్పిన విషయాలను సరిచూసుకుంది. నిబంధనల ఉల్లంఘన, ఏ సంస్థల నుంచి ఎలా అప్పులు తెచ్చారు, డిజైన్ ఫైనల్ చేసిందెవరు అన్న అంశాలపై ఆరా తీసింది. పలుసార్లు బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు, అధికారులను కమిషన్ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ క్రమంలో కీలక సాక్ష్యాధారాలను సైతం సేకరించింది. మరో దఫాలో మిగిలి ఉన్న అధికారులు, ఇతరులతో పాటు గత ప్రభుత్వ పెద్దలు, కీలక వ్యక్తులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. బ్యారేజీల విషయంలో ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అందులో గత ప్రభుత్వ పెద్దల వైఫల్యాలను ప్రధానంగా ఎత్తిచూపింది. విచారణకు హాజరైన వారిలో కొందరు మాత్రం తమకు అప్పుడు ఏం జరిగిందో గుర్తులేదని చెప్పగా, చాలామంది అప్పటి పాలకుల నిర్ణయాలని తాము అమలు చేసినట్లు అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును తానే ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేయించాలని, ప్రాజెక్ట్ తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. ఇదే విషయాన్ని కమిషన్ ముందు చాలామంది గుర్తు చేశారు. ప్రాజెక్టులో పనిచేసిన చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ చీఫ్లతో పాటు ఎక్కువ మంది పాలకులే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణాలకు సంబంధించిన ఫైళ్లను తమ దగ్గరకు పంపించి అర్జెంటుగా సంతకాలు పెట్టాలని ఒత్తిళ్లు పెట్టినట్లు అఫిడవిట్లలో స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు గత సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే చేపట్టామని, బ్యారేజీల్లో నీటిని నింపాలన్నది వారేనని, నీటిపారుదల శాఖలో ఈఎన్సీలుగా పనిచేసి పదవీ విరమణ పొందిన నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ స్పష్టం చేశారు. పొంతలలేని సమాధానాలు ఇస్తున్నారంటూ వారిపై కమిషన్ చాలాసార్లు అసహనం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుపై ఆడిట్ చేసి కాగ్ నివేదిక ఇచ్చిన ఆడిట్ అధికారులు కూడా కమిషన్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను సమకూర్చేందుకు ఆదాయం కోసం పరిశ్రమలు, మిషన్ భగీరథతో ఒప్పందాలు చేసుకున్నట్లు గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ కమిషన్కు తెలిపారు. కానీ రికార్డులు లేవన్నారు. డిపిఆర్లో సర్వే సంస్థ సమగ్ర డిజైన్లు, డ్రాయింగ్లను అందించలేదని, కేవలం సాధారణ డిజైన్లే అందజేసిందని విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి కమిషన్కు తెలిపారు. కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో చాలా మంది ప్రాజెక్టులో అవకతవకలకు అప్పటి పాలకులే కారణమని చెప్పిన తర్వాత వారిని విచారించకుండా రిపోర్ట్ సబ్మిట్ చేయకూడదని పీసీ ఘోష్ కమిషన్ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే నాటి ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలనపరమైన, ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లోనూ లోపాలున్నాయని తేల్చింది పీసీ ఘోష్ కమిషన్. నిర్మాణంలో లోపాలు ఉండడమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని రిపోర్ట్ ఇచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా కమిషన్ రిపోర్ట్లో తేల్చేసిందని తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధి విధానాలను బ్రేక్ చేశారని చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు తెలంగాణ కేబినెట్ ఏం చేయబోతుందన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. చర్యలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతోంది.